ఇందులో వారి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, అదేవిధంగా మన సబ్ కలెక్టర్ నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈనాడు ఈ ఇందిరా హౌసింగ్ కార్యక్రమంలో లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం. నిజంగా ఈ నాగరికల్ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఇది అభివృద్ధి పదంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా వీరేశం గారు రాజకీయ రంగంలో కూడా నగరికల్లుకు ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలోనే నేను ఈ నియోజకవర్గంలోనే పుట్టినాను. తర్వాత వెంకటరెడ్డి గారు ఇదే నియోజకవర్గం, రాజగోపాల్ రెడ్డిది ఇదే నియోజకవర్గం, వీరేశం గారిది ఇదే నియోజకవర్గం, విద్యాసాగర్ గారిది ఇదే నియోజకవర్గం, కామ్రేడ్ నర్రా రాఘవరెడ్డి గారు, చెరుపల్లి సీతారాములు గారు, నోముల నరసింహయ్య గారు, అదే నంద్యాల నరసింహారెడ్డి గారు, మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ గతంలో నగరికల్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం రాజకీయ నాయకుల ఉత్పత్తి కేంద్రం అని చెప్పొచ్చు. అంతమంది రాజకీయ నాయకులు ఈ నగరికల్ నియోజకవర్గం నుంచి ఉద్భవించారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం అని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మా మిత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా ముందుకు పోతాం. వారికి ఉన్న శాఖల్లో రెవెన్యూలో కూడా ధరణిని తీసేసి భూభారతి చట్టాన్ని తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో వాటిని పరిష్కారం చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం, చేయమనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకని ప్రజాప్రతినిధులు ఎంత పని చేసినప్పటికీ, మేము ఎన్ని చట్టాలు చేసినప్పటికీ దాన్ని ఆచరణలో పెట్టేటువంటి కార్యక్రమం అధికార యంత్రాంగం మీద ఉంటుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడైతే జిల్లా కలెక్టర్లు కానీ, అడిషనల్ కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, అధిక ఎంపీడీఓలు కానీ అధికార యంత్రాంగం కనుక ప్రజలకు చెంతనై వాళ్ళు అడిగిన సమస్యలను పరిష్కారం చేసినట్టయితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికీ మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, ఇంకా కూడా కార్యాలయాలకు పోతే వాళ్ళకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి, ఇంకా ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. అలాంటి అవకాశాలు లేకుండా, అలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నేను గౌరవ మంత్రి గారు కూడా చెప్తా ఉన్నాను, అయ్యా మీరు ఇందిరమ్మ ఇండ్లు ఈ సంవత్సరం ఒక 4 లక్షల ఇండ్లు ఇస్తా ఉన్నారు. అట్లా ప్రతి సంవత్సరం మీ ఉండే 3.5 సంవత్సరాల కాలంలో 16 లక్షల మందికి ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, దరఖాస్తులు కూడా 18 లక్షలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి అడిగే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వస్తుందనేటువంటి విశ్వాసాన్ని కల్పించడంతో పాటు ఇంకా కొన్ని నిబంధనలు సడలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నేను వస్తే పొద్దున ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, సార్ నేను ఆటోను అప్పులో తెచ్చుకున్నాను, నాకు ఆటో ఉందని ఇల్లు తీసేసినారు, లేకపోతే నేను ట్రాక్టర్ను కిరాయికి తెచ్చుకొని నడుపుకుంటున్నాను, నాకు ట్రాక్టర్ ఉందని ఇల్లు తీసేసినారని చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి చిన్న చిన్న సమస్యలను పక్కకు పెట్టేసి నిజంగా పేదవాడైతే తప్పనిసరిగా వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా చాలా గొప్పగా ఆలోచన చేసి పార్టీలకు అతీతంగా ఎవడు పేదవాడైతే వానికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే పోతా ఉన్నది. నేను గౌరవ ప్రజాప్రతినిధులు కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈనాడు ఒకనాడు ఓటు వేయనటువంటి వాడు వచ్చే ఎన్నికల్లో నీకు ఓటు వేయడనేటువంటి అపనమ్మకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాడికి ఏ ప్రభుత్వం న్యాయం చేస్తే వాళ్ళ వైపు తప్పనిసరిగా ఉంటాడనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, ఎవరైతే మనకు వ్యతిరేకం ఉన్నారో వాళ్ళని దగ్గర తీసుకున్నప్పుడే మీరంతా బలోపేతం అవుతారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.
ఎందుకంటే నేను ఒక గ్రామ పంచాయతీ సభ్యునిగా, ఒక సింగిల్ విండో చైర్మన్గా, 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా, మరి 8 సంవత్సరాలు డైరీ అధ్యక్షునిగా, ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మండలి చైర్మన్గా పనిచేస్తా ఉన్నాను. అంటే ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి మాలాంటి వ్యవసాయ కుటుంబంలో వచ్చినటువంటి వాళ్లకు ఇన్నిసార్లు ప్రజలు అవకాశం ఇచ్చారంటే ప్రజలతో మమేకమై ఉండడమే రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పని. అందుకనే మీరందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజలతో ఉండండి. తిరిగి ప్రభుత్వం అధికారంలో రావాలన్నా, స్థానిక సంస్థలో గెలవాలన్నా మన మీదనే ఆధారపడి ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సమస్యలను పరిష్కారం చేయడంతో కొన్ని పరిష్కారం కావు, ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ వాటిని కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. చేయగలిగినే చెప్పండి, చేయలేని చెప్పకండి. ఇంతకుముందు కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను, మంత్రుల దృష్టికి తీసుకుపోయాను. కాబట్టి మీరు దయచేసి, ఇవాళ ప్రజలు బాగా స్పందనతో ఉన్నారు. మీరు సన్నబియ్యం ఇచ్చారు, బ్రహ్మాండంగా ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు. రైతు బంధు వేస్తూ ఉన్నారు, ప్రజలు సంతోషం అవపడుతూ ఉంది. వ్యవసాయంలో మన వ్యవసాయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీ ఇంధన ఇండ్లు కూడా బ్రహ్మాండంగా ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. దీని మీద ఒక మంచి పేరు వస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను జయప్రదం చేయడానికి ఇటు ప్రజాప్రతినిధులు కానీ, అటు అధికార యంత్రాంగం కానీ, ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాటిని వెంటనే పరిష్కారం చేసి మరి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఇంత పెద్ద కార్యక్రమానికి మా సోదరులు వీరేశం గారు, ఆయన ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాడు, ప్రజల మధ్యనే ఉంటాడు. నాకు తెలిసి హైదరాబాద్లో ఉండకుండా నియోజకవర్గంలో ఉండేటువంటి గౌరవ శాసనసభ్యులు మన వీరేశం గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎప్పుడు పిలిచినా పలికేటువంటి శాసనసభ్యులు వీరేశం గారని, వారికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఎలవేళ ఉండాలని చెప్పి, ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు ఇంకా ఆయనను బలోపేతం చేయడానికి మనం అందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై